ఒకటి ముందుగా పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, బాధ్యత గల వ్యక్తివి ఈ రకంగా మాట్లాడము ఎంతవరకు సమంజసమో తెలంగాణ ప్రజలు కానీ, దేశ ప్రజలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఆపరేషన్ సింధూర్లో మన సైనికులు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద ఏ రకంగా మరి దాడులు చేసి, బ్లాస్టింగ్ చేసి ధ్వంసం చేశారో, నేలమట్టం చేశారో మనం చూసాము. అనేక మంది ఉగ్రవాదులను ఏ రకంగా మరి మట్టిలో కలిపామో మనం చూసాము. అది సాక్ష్యాలతో సహా చూసాము, వీడియోలు చూసాము. చివరకు పాకిస్తాన్ ప్రధానమంత్రి, పాకిస్తాన్ డిఫెన్స్ చీఫ్ కూడా అంగీకరించాడు, మా మీద భారతదేశం దాడి చేసింది, ఇంత నష్టం జరిగిందని. అందుకే మేము మరి కాల్పుల విరమణకు ముందుకొచ్చామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రకంగా చేసిన వాళ్ళు చెప్తా ఉన్నారు, వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి. దెబ్బతిన్నోళ్ళు కూడా పాకిస్తాన్ కూడా ఒప్పుకుంటుంది, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒప్పుకుంటుంది. కానీ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఒప్పుకోరు. రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పాకిస్తాన్ గురించి తప్పుడు ప్రచారం చేయడము, మన సైనికులను అవమానం చేసే విధంగా, దేశాన్ని అవమానం చేసే విధంగా, దేశ సమగ్రతను మరి ఆలోచన చేసే విధంగా ఈరోజు మాట్లాడడం ఏదైతున్నదో ఏ మాత్రం మంచిది కాదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సైనికులకు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. జూబ్లీహిల్స్లో ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటి కార్పెట్ బాంబింగ్ అంటే ఏంటి? ఆయన ఎక్కడ కూడా పరిగెత్తుకొని సైనికులు రాలా. ఆయన ఏమన్నాడు, అక్కడ బాంబులు ఏమంటే వేయకుండా పారిపోయి వచ్చి ఇక్కడ బాంబులు వేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడాడు. రాజకీయపరమైనటువంటి అవగాహన లేకుండా దుందుడుకు విధానంతో మాట్లాడితే ఇక్కడ కార్పొరేట్ బాంబింగ్ కాదు, మహాపాదయాత్రలు. మేము ఎప్పుడు కూడా అఫీషియల్గా మేము కార్పొరేట్ బాంబింగ్ అని చెప్పలే. మహాపాదయాత్రలు చేస్తుంటే దాన్ని కార్పొరేట్ బాంబింగ్ అని చెప్పి దానికి పాకిస్తాన్లో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్కు లింక్ పెట్టి మాట్లాడము ఆయన స్థాయికి తగ్గదు.